సార్ నమస్కారం సార్. కర్నూలు ట్రాఫిక్ పోలీస్ నుండి మా ఎస్పీ గారి శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ యొక్క ఐపీఎస్ యొక్క ఆలోచన మేరకు డివిఎస్పీ బాబుప్రసాద్ ఆలోచన మేరకు మేము ఒకటే తెలియజేసేది ప్రజలందరికీ, మైనర్ డ్రైవింగ్ చాలా మంది చిన్నపిల్లలను 18 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళను డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్లకు మోటార్ సైకిళ్ళు అలాంటి ఇచ్చి వాళ్ళను డ్రైవింగ్ చేపిస్తారు. అలాంటి వారిపై పోలీసు వారు కఠిన చర్య తీసుకుంటారు. మొదటిసారి కౌన్సిలింగ్ చేసి 5,000 రూపాయలు ఫైన్ ఉంది. రెండోసారి పట్టుబడితే మళ్ళా 25,000 రూపాయలు ఫైన్ ఉంది. ప్లస్ తల్లిదండ్రులకు ఫాదర్ మీద గార్డియన్ మీద దాని మీద ఇంప్రిజన్మెంట్ ఉంది సార్. ఇది దయవుంచి ఎవరైనా కానీ మీ యొక్క పిల్లలను మైనర్ పిల్లలను మోటార్ సైకిల్ ఇవ్వద్దని కోరుకుంటున్నాము. రెండవది మా యొక్క రిక్వెస్ట్ ఒకటి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించండి. ట్రాఫిక్ ను అంతరాయం లేకుండా, ఎందుకంటే చాలా ప్లేసుల్లో రాంగ్ డైరెక్షన్ లో వస్తున్నారు. ఉదాహరణకు బిల్లాగడ్డ, బిల్లా గేటు ప్లస్ శ్రీకాంత్ దగ్గర రాంగ్ డైరెక్షన్ వస్తున్నారు. దానివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని కూడా ప్రజలు మన్నవించుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్లస్ సెల్ ఫోన్ రైడింగ్ అలాంటివి చేయొద్దని కోరుకుంటున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా వరకు మీరు గమనిస్తే పోయి సంవత్సరం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మాత్రమే 1,1450 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టడం జరిగింది. ప్లస్ జిల్లా మొత్తం 6,000 డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం జరిగింది. కనుక తాగి బండి నడపడం కూడా చాలా నేరము. 10,000 రూపాయలు ఫైన్ ఉంది, లేకుంటే దానికి జైలు శిక్ష ఉంది. డిపెండింగ్ ఆన్ ది బ్రీత్ అలర్జింగ్ రిపోర్ట్ బట్టి 30 కన్నా తక్కువ అంటే ఏం లేదు, 30 కన్నా ఎక్కువ పోయి ఆ పర్సెంటేజ్ పెరిగితే దాని జైలు శిక్ష కూడా ఉంది సార్. ఇది ప్రజలందరూ గమనించాలని కోరుకుంటాం. ధన్యవాదాలు.